హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంట్లో అంతా పని అయిపోయాక అసలు ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. కానీ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. మా అక్క టెంపుల్కి వెళ్ళి దీపదానం చేసి వచ్చింది. చేసి వచ్చాక ఇంటి దగ్గర ఇంకా తులసమ్మ దగ్గర పూజ స్టార్ట్ చేసింది. మాకు తులసమ్మ చెట్టు ఇలా భూమిలోనే ఉంది, డోర్కి ఎదురుగా. తొట్టి లాంటిది లేదు. అందుకే అక్కడ అంత ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి ఎండగా అనిపిస్తుంది. ఆ ఎండలోనే మా అక్క పూజ స్టార్ట్ చేసింది. పూజ స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ ఉసిరికొమ్మని పెట్టింది. ఉసిరికొమ్మని పెట్టి చుట్టూ పందిర్లాగా వేసి మామిడి ఆకులు అలానే పువ్వులతో తులసమ్మను అలంకరించింది. ఇంతకుముందు దీపావళి వీడియోలో చెప్పాను కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా ఏ పూజ అయినా ఇంకా మా అక్కనే చేసుకుంటుంది. అంటే ఎవరు చేసినా తను ఒప్పుకోదు కాబట్టి అందరు కూడా సైలెంట్గా ఉంటారు. అక్కడ వేసిన ముగ్గు దగ్గర నుంచి ప్రతిదీ తనే వేసుకుంది. ఎవరిని ముట్టనీయలేదు. అక్కడ పూజకు కావాల్సినవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకొని ఇక దీపారాధన స్టార్ట్ చేసింది. ఇక్కడ దీపాలు పెట్టడం అయిపోయాక ఈవినింగ్ టైంలో మేము వేములవాడలో ఉన్న పెద్ద గుడికి వెళ్తాం ఎప్పుడైనా. మొత్తానికైతే మా అక్క పూజ అనేది ఇలా చేసింది. లాస్ట్కి దీపం పెడుతుంది. దీపం పెట్టుకొని దేవునికి మొక్కుకొని ఇంకా పక్కకు జరుగుతుంది. మా అక్క చేసిన పూజా విధానం కరెక్టేనా కాదా మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. తను ఎప్పుడైనా ఇలానే చేసుకుంటుంది, ఏ పూజ అయినా. నాకు కూడా అంత పెద్దగా ఏం తెలియదు కానీ తను చేసింది వీడియోస్ ఫొటోస్ తీయడానికి మాత్రం చేసిన. పూజ అంతా అయిపోయినాక వాయినాలు ఇచ్చింది. వాయినాలు ఇచ్చి పూజ అనేది క్లోజ్ చేసేసింది. ఇక్కడ కూడా నేను ఎంత వీడియోలు ఫోటోలు తీసినా కానీ మా అక్కకు నేను తీసినది సాటిస్ఫై కాక మళ్ళీ తనంతట తను సెల్ఫీ తీసుకొని ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ పూజ చేసినంత వరకు మంచిగా చేసినాక మళ్ళీ ఒక ½ అవర్ ఫొటోస్ వీడియోస్ అని చంపింది. తనతో పాటు మా పాప కూడా కూర్చుంది. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయ్యాక నేను మా అక్క మా పాప పెద్ద గుడికి రెడీ అయిపోయినాము. మేము పోయిన టైంకే జ్వాలతోరణాన్ని కాలుస్తున్నారు. ఈ జ్వాలతోరణం కింద స్వామివారిని ఊరేగిస్తున్నారు. అంటే ఈ జ్వాలతోరణం కింది నుంచి మనం వెళితే మనకంతా మంచి జరుగుతుందని అంటారు కదా. మేము దాని నుంచి వెళ్ళలే కానీ దాన్ని చూసినాం. అక్కడికి వెళ్ళేసరికి క్రౌడ్ బాగుంది. ఆ టైంలో ఆ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా పెద్ద గుడిలో దీపాలు పెట్టేవాళ్ళం కానీ ఈసారి పెద్ద గుడిలో పెట్టనిస్తలేరు. అది వేములవాడ టెంపుల్ రెనోవేషన్ కారణం వల్ల భీమన్న గుడిలోనే పెట్టమంటున్నారు దీపాలు. అంతా అక్కడికే పోయినాము. అందరు అక్కడనే పెట్టిరు. టెంపుల్కి వెళ్ళి ఒక దగ్గర ప్లేస్ చూసుకున్నాక అక్కడ దీపం పెట్టడానికి కూర్చున్నాము. మా అక్క అయితే ఇంటి దగ్గరనే పిండి దీపాలు 108 పిండి దీపాలు చేసింది. శివుని ఆకారంతో శివుని ప్రతిమ ముగ్గుతో వేసి దీపాలు పెట్టి వెలిగించింది. నేనైతే నార్మల్గా ఎప్పుడు 365 వత్తులు పెడతా కాబట్టి నేను ఎప్పట్లానే వత్తులు పెట్టుకున్నాను. తను పిండి దీపాలు చేసి లింగ ఆకారంలో అలంకరించి దీపాలన్నీ ముట్టించింది. భీమన్న గుడిలో దీపాలు పెట్టడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. అంటే ఇక్కడ కూడా పెడతారు కానీ మేము వచ్చడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. మా పాప ఎంత ముద్దగా కూర్చొని చూడండి. కానీ ఇంటికాడ రెడీ కమ్మంటే 2 గంటలు 3 గంటలు చేసింది రెడీ కావడానికి. దానివల్ల టెంపుల్కి రావడం కూడా లేట్ అయింది. ఇక్కడికి వచ్చినాక మా అక్కతో పాటు మంచిగా ముద్దగా కూర్చొని దేవునికి మొక్కుకుంటూ ఉంది.
అంటే తనకు కూడా ఇంట్రెస్ట్ తోటి ఆడ కూర్చుంది ఇట్లా పెట్టాలన్నాక. మా అక్క ముట్టించిన కొద్దీ అన్నీ చూసుకుంటూ ఏం డిస్టర్బ్ చేయకుండా అందరినీ చూసుకుంటూ చాలాసేపు కూర్చుంది. అక్కడ వీడియోస్ నేను ఫొటోస్ తీయడానికి ఎవరు లేకుంటే ఇంక నేనే వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ కూర్చున్నాను. అందుకే వాళ్ళిద్దరు మంచిగా ఫోజులు ఇచ్చుకుంటూ దీపాలు పెడుతున్నారు. ఇంకా అసలు ఎప్పుడు కూడా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా దిగడానికి ఇష్టపడదు. కానీ అక్కడ ఏందో అందరినీ చూసి తను కూడా ఫొటోస్ దిగమని వీడియోస్ తీయమని నిలబడింది. అంటే అతను ఇంత సపోర్ట్ చేస్తానని అసలు అనుకోలేను. దీపం పెట్టడం అయిపోయినాక కొన్ని ఫొటోస్ దిగి ఇంకా బయట నుంచి మొక్కుకొని వచ్చేసినాం. ఎందుకంటే లోపల క్రౌడ్ బాగుంది. అంటే చాలా టైం పట్టేలా ఉందని వెళ్ళిపోయాము ఇంక ఇంటికి. మా పాప కూడా కొన్ని మంచిగా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఈసారి అయితే చాలా బాగా దిగింది. టెంపుల్ ఉన్నప్పుడు అందరు బాంబులు కాలుస్తే బాంబుల సౌండ్కి తను కూడా కాలుస్తాను చాలా ఎగ్జైట్మెంట్ తోటి అడిగింది. సరే అని ఇంటికి వచ్చినప్పుడు కాల్పిస్తే కాలవలేదు. ఎందుకంటే దీపావళి రోజు చిన్న చిన్న అగ్గి లాంటిది తన కాలు పైన పడింది. ఆ భయానికి అసలు ఈసారి ముట్టను కూడా ముట్టలేదు. ఇలా ప్రతి ఒక్క మెమొరీ మా పాపది ఉండాలని ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.